ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న గృహార్చన కార్యక్రమానికి భక్తులందరికీ స్వాగతం. తిరుమల శ్రీనివాసుని దివ్య కటాక్షంతో మన సనాతన సంప్రదాయాలను యువతరానికి అందిస్తూ భక్తులందరిలో భక్తిభావం పెంపొందిస్తూ కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గృహార్చనలో భాగంగా ఈరోజు మనం శ్రీరామదూత అయిన హనుమంతుని పూజా విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గృహార్చన దివ్య కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున భగవద్ అనుగ్రహంతో గోవిందుడి యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహంతో రామచంద్ర స్వామి వారిని, అదేవిధంగా రామ భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆ హనుమంతుల వారిని ఈ గృహార్చనలో ఏ విధంగా మనం అర్చించుకోవాలో మనమందరం కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఎవరిని ఆదర్శంగా తీసుకుని మనం భగవద్ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే సకల భక్తులకు భాగవతులకు గొప్పవాడైన ఆదర్శ పురుషుడు ఆ హనుమంతుడు. ముందుగా రెండు చేతులు జోడించి గోవింద నామస్మరణ చేసుకుని భగవత్ ప్రార్థనాన్ని మనం అందరం కూడా ఆరంభం చేద్దాం. గోవింద 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 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకాః ఏ చాత్రనవసంతేతే దేవతా విభసంతతం అపసర్పంతు ఏ భూతా భువిసంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తే గచ్చన్త్వాగ్రజా హరేః. ఆసనమంత్రస్య పృథివ్యాః మేరు పృష్ఠఋషిః సుతరం ఛందః శ్రీకూర్మో దేవతా ఆసనే వినియోగః. అందరూ ఒకసారి భూదేవిని తాకి నమస్కారం చేసుకుంటారు. పృథ్వీత్వజాధృతాలోకా దేవిత్వం విష్ణునాధృత పంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానంతం భజే హరిం. అమ్మనంతాసనాయ నమః, యం యోగాసనాయ నమః, యం విమలాసనాయ నమః, రం కూర్మాసనాయ నమః. ఆచమ్యా హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగః. హస్తో ప్రక్షాళ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగః. భగవత్ కైంకర్యంలో అన్నిటినీ కూడా ప్రోక్షణం చేసుకున్నాం. ఎందుకంటే భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి అర్హత మనకు రావాలి. మన శరీరానికి, మన శరీరస్థమైనటువంటి ఆత్మకు
ఇక్కడ ఉండేటువంటి సకల ద్రవ్యములకు కూడా భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి అర్హత సముపార్జించుకోవడానికి ఆ జలాలతో కాస్త మనం ప్రోక్షణం చేసుకుంటాం. ప్రాణాయామము అనేటువంటి కార్యాన్ని ఇప్పుడు మనం ఆచరించాలి. ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కుతో పూర్తిగా గాలిని బయటికి విడిచిపెట్టి కుడి ముక్కుతో గాలిని పీల్చుకొని మా మంత్రం పూర్తయ్యేంత వరకు ఉండే ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆచరించాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూద్భువస్సువరోం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూద్భువస్సువరోం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూద్భువస్సువరోం. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే చంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్ర సన్నిధౌ అద్య మయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష బల సిద్ధి ద్వారా సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. ఏవంచ భక్తాగ్రగణ్యస్య హనుమతః దివ్యానుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం అస్య యజమానస్య సుందరస్య గోత్రోద్భవస్య అస్య యజమానస్య సహ కుటుంబస్య ఏవంచ అత్రాగతానాం యజమానస్య బాంధవానాం సర్వేషాం సకల ఫలావాప్త్యర్థం స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం యదద్య గృహార్చన కైంకర్యమహం కరిష్యే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం ఏవంచ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినః ప్రీత్యర్థం ఏవం శ్రీరామ భక్తాగ్రగణ్యస్య శ్రీ ఆంజనేయ స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం భగవతః గోవిందస్య అనుగ్రహేణ అద్య గృహార్చన కైంకర్యం అహం కరిష్యే. గోవింద గోవింద. అక్షతలు కుడి చేతిలోకి వేసుకోవాలి. అమ్మ మీరు మీ భర్త గారి దగ్గర ఇవ్వండి. మీరు వదిలేటప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భగవద్ అనుగ్రహంతో విశేషించి అంజనాద్రీషుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క ఎంతో గొప్పదైనటువంటి దయతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారముల ద్వారా ప్రతి ఒక్కరి యొక్క గృహంలో ఆ గోవిందుడి యొక్క కైంకర్యము యొక్క వైభవాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పేటువంటి మహా గొప్పదైనటువంటి సంకల్పం జరిగింది. ఆ సంకల్పము కార్యరూపం దాలిస్తే ఇదిగో ఈ గృహార్చన అనేటువంటి కైంకర్యంగా ఈ రోజున అందరి గృహాలకి కూడా చేరుకుంటూ ఉన్నది.
మరి ఈ గృహార్చన కైంకర్యంలో ఈ రోజున ఇదిగో ఈ రామభద్రుణ్ణి అర్చించుకుంటున్నామన్నా, హనుమంతుల వారికి గొప్పదైనటువంటి సేవ చేస్తూ ఉన్నామన్నా కూడా అది ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం. అందువలన ముందుగా గోవిందుడి యొక్క వైభవాన్ని 4 మాటలు మనం చెప్పుకొని ఆ తరువాత ఈ గృహార్చన కైంకర్యంలోనికి మనం అందరం కూడా ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ఈ కలియుగంలో సకల అశేష భక్త జనానికంతటికీ కూడా కొంగు బంగారంగా వెలిసి ఉన్నటువంటి వాడు అడుగో ఆనందనిలయంలో 7 కొండల మీద వేంచేసి ఉన్నటువంటి ఆ గోవిందుడు. మరి ఆ గోవిందుడు ఎవరో కాదండి, సాక్షాత్తు త్రేతాయుగము నాటి ఈ రామభద్రుడే అక్కడ గోవిందుడిగా వేంచేసి ఉన్నారన్నారు. అది ఎలాగా అంటే వెంకటాచల మహాత్మ్యం చాలా గొప్పగా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. కౌసల్యా కీటగృహం. ఈ గోవిందుడు మొట్టమొదట ఎక్కడ ఎలా కనిపించాడు, భక్తులకు దర్శనమిచ్చాడు అంటే ఒక చిన్నదైనటువంటి కీటగృహంలో భగవంతుడు దర్శనమిచ్చాడు. కీటగృహము అంటే పాము పుట్ట. పాము పుట్టలో మొట్టమొదట దర్శనమిచ్చాడు మనకు గోవిందుడు ఈ కలియుగ ఆరంభంలో. మరి ఆ పాము పుట్టలో దర్శనమిచ్చినటువంటి ఆ గోవిందుడు ఆ పాము పుట్టలో ఉన్నాడు కదా. పాము పుట్ట ఎవరు అంటే మరి ఎవరో కాదండి, కౌసల్యాదేవి. ఈ రామభద్రుని ఎవరైతే 9 మాసాలు గర్భంలో మోసినటువంటి ఆ తల్లి ఉన్నదో, మనమందరం కూడా తిరుమల దివ్య క్షేత్రంలో సుప్రభాతంలో చెప్తాం. మొట్టమొదటి మాట కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆ మాటకు అర్థమంతా ఇదే కదా. భగవంతుడు మొట్టమొదటి దర్శనమిచ్చినటువంటి ఆ పాము పుట్ట మరొకటి ఏదో కాదు, అది కౌసల్య. కౌసల్యా కీటగృహం తింత్రిణీ దశ దిగ్రథ. మరి ఈ కీటగృహం, ఈ పాము పుట్ట ఎక్కడ ఉన్నిందట అంటే అది ఒక చింత చెట్టు కింద ఉన్నిందట. అంటే చింత చెట్టు ఎవరు అంటే, చింత చెట్టు అంటే అది చెట్టు అని మనం అనుకుంటే పొరపాటయ్యా. ఆ చింత చెట్టు ఎవరో కాదు, సాక్షాత్తు దశరథుడు. దశరథుడే చింత చెట్టుగా ఉండగా రామభద్రుడి యొక్క కన్న తల్లి అయినటువంటి కౌసల్యాదేవి పాము పుట్టగా ఉండగా అందులో నుంచి మరి వెంకటేశ్వరుడు బయటకు వచ్చాడు. మరి ఈ వెంకటేశ్వరుడు ఎవరో కాదండి, రామభద్రుడే వెంకటేశ్వరుడు అంటున్నారు. కౌసల్యా కీటగృహం తింత్రిణీ దశ దిగ్రథ గిరిరోపోనుజ సాక్షాత్. మరి గిరి ఎవరు, ఈ 7 కొండలు ఎవరు అంటే సాక్షాత్తు ఆదిశేషుడే అంటున్నారు. ఆదిశేషుడే ఈ 7 కొండల రూపంలో వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. మనం ఎంతగా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే అంత గొప్పదైనటువంటి తాత్వికత ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదిశేషుడు భగవంతుడు రామావతారంలో వచ్చినప్పుడు అదే ఆదిశేషుడు ఇదిగో లక్ష్మణుడుగా వచ్చాడు. మరి భగవంతుడు వెంకటేశ్వరుడుగా ఈ లోకంలో వెలిసినప్పుడు అదే ఆదిశేషుడే 7 కొండలుగా వెలిశాడు. ఆదిశేషుడికి ఎన్ని పడగలు ఉంటాయి అంటే 7 పడగలు 7 కొండలు. చూడండి, మరి రామభద్రుడు కాక ఇంకెవరు లోపల ఉన్నది, కలియుగ రాముడు ఆయన వెంకటేశ్వరుడు అంటే. అంత ఎందుకు, రామాయణ ఆరంభంలో ఒక శ్లోకం చెప్తారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. సాక్షాత్తు వేదమే రామాయణంగా వచ్చింది. వేదవేద్యుడైనటువంటి ఆ గోవిందుడు రామభద్రుడుగా వచ్చాడు అని చెప్పి త్రేతాయుగ ఆరంభంలో అన్నారు. మరి రామాయణానికి ఎన్ని కాండలు ఉన్నాయో మనకు తెలుసునా? రామాయణానికి 7 కాండలు. 7 కాండలలో ఉన్నటువంటి ఆ రామాయణమే కదా సాక్షాత్తు అక్కడ మనకు కనిపిస్తూ ఉండేటువంటి 7 కొండలు. ఈ 7 కొండలంటే ఏమో అనుకునేరు, అదంతా కూడా రామాయణమయం, అదంతా కూడా వేదమయం. వేదమే రామాయణం. ఆ రామాయణం 7 కాండలు. ఇక్కడ మనకు కనపడుతున్నది 7 కొండలు. ఇదంతా కూడా ఈ తిరుమల దివ్య క్షేత్రం అంతా కూడా రామాయణమయం. ఇదంతా కూడా వేదమయం. వేదవేద్యుడైనటువంటి ఆ రామభద్రుడే అక్కడ కటివరద హస్తాలతో ఆనందనిలయంలో గోవిందుడుగా వేంచేసి ఉన్నాడు. మరి అంత గొప్పది ఈ అంజనాద్రి దివ్య క్షేత్రం. అందువలననే ఈ అంజనాద్రి యొక్క వైభవాన్ని,
ఆ అంజనాద్రీశుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి దయా తత్వాన్ని ప్రతి గృహానికి కూడా పరిచయం చేయడానికే మరి మనం ఈ గృహార్చన కైంకర్యాన్ని ఆరంభం చేశాం. భగవద్ అనుగ్రహం ఈ ప్రతి కార్యము మనం ఆరంభిస్తున్నామంటే అది భగవత్ సంకల్పము లేకుండా ఏది ఆరంభం కాదు. ఈ కార్యానికి కూడా భగవత్ సంకల్పమే నాంది. దానికి ముందుగా మనం అందరం కూడా ఆ అంజనాద్రీశుడు యొక్క గోవిందుడి యొక్క వైభవాన్ని ఈ గృహార్చన కైంకర్యంలో మనం చెప్పుకున్నాం. మరొక్క మారు గోవింద నామస్మరణ చేసుకుంటూ ఈ రామభద్రుడి యొక్క కైంకర్యంలోకి, ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కైంకర్యంలోకి మనం అందరం కూడా ప్రవేశం చేద్దాం. గోవింద గోవింద. సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడైనటువంటి ఆ స్వామి వారిని మన గృహంలోకి మనమందరం కూడా ఆహ్వానించుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రప్రథమంగా ఆచరించాలి. దీన్ని మనం ఆవాహనము అని పిలుస్తాం. ఓం రాజామేశోరహితో భరంతే రాం రాం వహంత్యా ఆహితః రాజాం పతిం రాం రాం ధరతే ధరిత్ర్యై రాం వహతోద్వహాయ నమః. రామమావాహయామి దాశరథిమావాహయామి కాకుస్థమావాహయామి వీరమావాహయామి. పద్మాస్య వక్షా పరమస్సు పుణ్యః పద్మాజనిత్రీ పరమస్య వాసః సూక్ష్మం సావిత్రం స్వయమాతధాన సావిత్ర రూపం పరమం సుపుణ్యం నమః. సీతామావాహయామి అయోనిజామావాహయామి రామపత్నీమావాహయామి వైదేహీమావాహయామి. ఓం శన్నో నిధత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్రే మృతయే మృతాయ శేషమావాహయామి. లక్ష్మణమావాహయామి లక్ష్మీవర్ధనమావాహయామి సౌమిత్రిణమావాహయామి రామానుజమావాహయామి. ఓం మరుతః పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అజరం యోగ్రహమన్నం వాయవే. ఆంజనేయమావాహయామి హనుమంతమావాహయామి శబ్దరాశిమావాహయామి కపిశ్రేష్ఠమావాహయామి. ఆ ఉపచారములను ఆచరించేటప్పుడు ప్రతి ఉపచారానికి కూడా ఒక వేదమంత్రం ఉంటుంది. మరి వేదమంత్రాన్ని మనం అందరం కలిసి పఠించగలమా అంటే పఠించలేం. మరి మాకు ఆ ఉపచారాన్ని ఇచ్చేటువంటి వేదమంత్రం రాదు కదా, మేమేం చేయాలి అనంటే దానికి మన పెద్దలు చాలా గొప్పదైనటువంటి ఒక ఉపాయాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా చెప్పండి. ఓం శ్రీరామ భద్రాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్. ఓం సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినః పాద్యం సమర్పయామి. ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాతాద్యావా పృథివీ విశ్వశంభో ఆమాగంతాం పితరా మాతరా చామా సోమో అమృత్వాయ గమ్యాత్. ఓం సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినః అర్ఘ్యం సమర్పయామి. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే రభిశ్రవంతు నః. ఓం సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినః ఆచమనీయం సమర్పయామి. ఓం అన్నాద్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాతో భూయాసం. ఓం సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినః దంతధావనం జిహ్వాశోధనం ముఖ ప్రక్షాళనం సమర్పయామి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః.
ఊర్ధ్వంజిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే చతుష్పదే ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి అలరు విశ్వాత్మకునకు ఆహనమిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాంసస్తమింహతే విష్ణోర్యత్ పరమం పదం సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద గోవిందుడి యొక్క అనుగ్రహంతో సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడైనటువంటి ఆ రామభద్రుణ్ణి ఇప్పటి వరకు కూడా మనం ఆరాధన చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందాం. మనం అందరం కూడా భగవంతుడి యొక్క భక్తి ప్రపత్తులు ఎంతో అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు భగవంతుడి యందు మనం పెంపొందించుకొని కలిగి ఉండి భగవంతుణ్ణి పొందే ప్రయత్నం చేస్తున్నటువంటి సామాన్య జీవులు. మరి మనందరికీ ఆదర్శం ఎవరు అంటే మనం ఆరంభంలోనే చెప్పుకున్నాం, హనుమంతుల వారు మనకు ఆదర్శము అని. అయితే భగవంతుడు ఏ విధంగా మనకు ప్రాప్యుడవుతాడు అంటే ఎంతో చక్కగా వేదాంత శాస్త్రం చెబుతుంది. చాలా గమ్మత్తైనటువంటి విషయం. ఈ విషయం మనందరికన్నా ముందు హనుమంతుల వారికి తెలుసు. భక్తియే ప్రధానమైనటువంటి అర్హత మనం భగవంతుని పొందడానికి. మరి ఆ భక్తితో భగవంతుని ఎవరైనా పొంది ఉన్నారా మనకు ముందు అంటే భక్తాగ్రగణ్యుడు హనుమంతుడు. ఈ హనుమంతుల వారి యొక్క వైభవం ఏమిటి? ఈ రోజున మనం హనుమంతుల వారి చిత్రపటాన్ని ఇక్కడ ఉంచుకొని మనమందరం కూడా ఆరాధన చేస్తున్నాం. హనుమంతుల వారి యొక్క వైభవం ఏమిటి అంటే పెద్దలు చెప్తారమ్మా. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఈయన ఎవరు అంటే అంజనానందనం వీరం, తనని కన్న తల్లి అయినటువంటి అంజనాదేవికి ఆనందకారకుడు ఆయన. కన్న తల్లికి ఆనందకారకుడు ప్రతి పుత్రుడు ఉంటాడు. ప్రతి పుత్రుడికి కూడా ఆ పుత్రుడి యొక్క వదనం చూడగానే ఆ తల్లికి ఆనందదాయకమే కదా, విశేషం ఏముంది అంటే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం, జానకీదేవి యొక్క శోకమును పోగొట్టినటువంటి వాడు ఈ హనుమంతుల వారు. మీరు రామాయణం అంతా కూడా చూసుకుంటే హనుమంతుల వారి యొక్క వైభవం విభూతి ఎక్కడైతే ప్రదర్శింపబడిందో అక్కడ ఆ కాండని సుందరకాండ అని పిలిచారు. మరి సుందరకాండ అంటే అక్కడ సుందరుడు ఎవరు? మరి రాముడా? రాముడే సుందరుడు అయి ఉంటే మరి ఆరంభంలో ఉండే కాండకు సుందరకాండ అని పేరు పెట్టుండాలి. రాముడు పుట్టినటువంటిది, రాముడికి వివాహం జరిగినటువంటి దగ్గర సుందరకాండ అని పేరు వచ్చుండాలి కదా.
సుందర కాండలో ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరు అంటే హనుమంతుల వారు. ఏమిటి అంత గొప్పదనం హనుమంతుల వారి యొక్క గొప్పదనం ఏమిటి? ఆ సుందరకాండ మొత్తం మీద మనం చూసుకుంటే ఒకే ఒక్క గొప్ప కార్యం చేశాడమ్మా హనుమంతుల వారు. సీతా అమ్మవారిని మరియు రామచంద్ర స్వామి వారిని ఇద్దరిని కూడా కలపడంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వాడు హనుమంతుల. ఒక గొప్ప సాధ్వీమణి అయినటువంటి పతివ్రత శిరోమణి యొక్క కన్నీటి బొట్టు గనక ఈ భూమి మీద రాలింది అంటే సకల ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది అని వేద ఇతిహాస పురాణములన్నీ కూడా నొక్కి వక్కానిస్తున్నాయి. అలాంటిది అయోనిజ అయినటువంటి సీతా అమ్మవారిని రావణాసురుడు అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోతే సీతా అమ్మవారి యొక్క కన్నీటి బొట్టు, శోక సముద్ర రూపమైనటువంటి ఆ కన్నీటి బొట్టు ఈ భూమి మీద పడకుండా, ఎక్కడ ఆ కన్నీటి బొట్టు భూమి మీద పడితే లోకమంతా కూడా ఉపద్రవం వచ్చి సర్వనాశనం అయిపోతుందో అనేటువంటి తలంపుతో వెళ్ళి ఆ కన్నీటి బొట్టును ఆపి వచ్చినటువంటి వాడు ఆ హనుమంతుల వారు మహావీరుడు. అందుకే అంటూ ఉన్నారు, జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆయన చేసిన చాలా గొప్ప కార్యం ఏమిటి అంటే ఆ జానకీదేవి యొక్క శోకాగ్నిని తీసుకున్నాడు. ఆ శోకాగ్ని లోకాన్నంతటి కూడా దహించకూడదు అని చెప్పి ఆ శోకాగ్నికి ఎవరైతే కారణమయ్యారో ఆ భూమిని కాల్చి వచ్చేశాడు. అయ్యా సీతా అమ్మవారిని చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చినటువంటి మహాధీరుడు. అయ్యా చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఎందుకు అంటున్నాం? ఎందుకు చూసి రమ్మంటే కాల్చి రావాల్సినటువంటి ఆవశ్యకత స్వామికి ఏర్పడింది? ఎందుకంటే అక్కడ సీతా అమ్మవారి యొక్క కన్నీటి బొట్టు బయటకు వచ్చింది. ఆ కన్నీటి బొట్టు నేల మీద పడితే ఉపద్రవం. ఆ కన్నీటి బొట్టు చూడడానికి నీరే కానీ అది అగ్ని. ఆ అగ్నిని తీసుకొని ఏం చేశాడు? ఆ అగ్నితో లంకనే దహింపజేసి లోకానికంతటికి ఉపద్రవం రాకుండా చేసి చాలా లోకానికి మేలు చేసి హనుమంతుల వారు తిరిగి వచ్చారు. అంత గొప్ప కార్యం చేసినటువంటి వాడు హనుమంతుడు. ఆ హనుమంతుల వారు ఎలా ఉంటారు అంటే రామభక్తిలో ఎప్పుడూ కూడా మునిగి ఉంటారు. ఒక శ్లోకం చెప్తారు మన పెద్దలు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే నువ్వు రామ అంటావో అక్కడ వచ్చి కూర్చొనేస్తాడు. రామ అంటే చాలు, ఇంకేది కూడా ఆయనకి ఆహారం వద్దు, అన్నపానీయములు వద్దు, ఏది ఉన్నా లేకపోయినా రామనామం ఒక్కటి ఉంటే చాలు హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు. ఎంత రామ భక్తో ఆయనకి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలి. వచ్చిన వాడు ఎలా ఉంటాడో తెలుసునా? బాష్పవారి పరిపూర్ణలోచనం. అయ్యా నా భక్తులు ఎంతో మంది రామ రామ అంటున్నారని చెప్పి ఆ రామనామంలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఎంతో గొప్పగా అనుభవించడం, తాను తాదాత్మ్యం చెంది తనకు తెలియకుండానే కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జాలువారిపోతూ ఉంటే రెండు చేతులు జోడించి కదలకుండా అలా నిలబడిపోతాట హనుమంతులు. అంత గొప్ప రామ భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుడు. మనమందరం కూడా ఆ హనుమంతుల వారి యొక్క భక్తిని ముఖ్యంగా మనం అందరం కూడా అలవరుచుకోవాలి. మన సంతానానికి, మన కుటుంబానికి రక్షణ ఎవరు అంటే హనుమంతుల వారు. అటువంటి హనుమంతుల వారిని ఈ రోజున మనం గృహార్చన కైంకర్యంలో చక్కగా ఆరాధించుకోబోతూ ఉన్నాం. అందుకే చూడండి, గృహార్చన కైంకర్యంలో హనుమంతుల వారిని మనం ఆరాధించాలి అంటే హనుమంతుడిని మాత్రమే ఆరాధిస్తే ఆరాధన పరిపూర్ణం కాదు. హనుమంతుల వారికి ఇష్టదైవమైనటువంటి రాముణ్ణి ఆరాధిస్తే తప్ప హనుమంతుల వారి ఆరాధన పూర్తి కాదు గనక, ఎందుకంటే మనం పెట్టుకున్న చిత్రపటమే చెబుతోంది ఆ హనుమంతుల వారి యొక్క హృదయము లోపల ఎవరున్నారో అక్కడ తెలిసిపోతుంది. హనుమంతుల వారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఒక్క శ్లోకంలో మన పెద్దలు చెప్తారు, గోష్పదీకృత వారాశం
మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఈ ఒక్క శ్లోకము మనకు అర్థమైతే హనుమంతుల వారి యొక్క గొప్పదనం ఏమిటో మనకు అర్థమైపోతుంది. గోష్పదీకృత వారాశిం, చాలా విశాలమైనటువంటి సముద్రాన్ని ఒక గోమాత అడుగు తీసి అడుగు వేసినట్టుగా దాటేశారు. నిజానికి హనుమంతుల వారికి అంత విశాలమైనటువంటి సముద్రాన్ని నేను దాటగలననేటువంటి శక్తి తనలో ఉన్నదని ఆయనకి తెలియదు. ఇక్కడ హనుమంతుల వారి యొక్క చరిత్రను మనం జాగ్రత్తగా అవగతం చేసుకునేటువంటి ప్రయత్నంలో మనల్ని మనం అన్వయించుకోవాలి. ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. హనుమంతుల వారికి తాను రామభక్తుడిగా కాకముందు రాముడి యొక్క కార్యాన్ని నేను ఆచరిస్తున్నాను అనుకోవడానికి ముందు ఇంత విశాలమైనటువంటి సముద్రాన్ని దాటగలననేటువంటి శక్తి ఉన్నదని ఆయనకి తెలియదు. ఆయనకి ఆ శక్తిని మేల్కొల్పి చెప్పినటువంటి వారెవరు అంటే ఆయన చుట్టూ ఉన్న వారందరూ, ముఖ్యంగా రాముడు. రామచంద్ర స్వామి వారి యొక్క కార్యం కదా, రాముడే ఆదేశించాడు. ఒక్క ఉదుటున గోమాత అడుగు తీసి అడుగు వేసినట్టు సాగరాన్ని లంఘించాడు. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం. ఏ రాత్రిపూట మనకు దోమలన్నీ వస్తూ ఉంటాయి, దోమలు కుడుతూ ఉంటే ఏం చేస్తాం, ఒకసారి అలా అంటాం అంతే, దోమ ప్రాణాలు వదిలేస్తుంది. ఈయన లంకా నగరానికి వెడితే అక్కడ ఉండేటువంటి రాక్షసుల్ని ఆయన ఎలా సంహరించాడు అంటే, అమ్మో ఏదో ప్రయాసపడిపోయి కష్టపడి కింద పడి మీద పడి ఇలా కష్టపడి ఏ రాక్షసుల్ని చంపల, మనం కనుక కుట్టినటువంటి దోమని అలా అని పారేసినట్లుగా ప్రతి రాక్షసుల్ని కూడా ఊరికే అలా అని చంపేశాడు. మశకీకృత రాక్షసం. అందువలననే ముఖ్యంగా సీతా అమ్మవారిని మరియు రామచంద్ర స్వామి వారిని కలిపినటువంటి ఒకనొక గొప్పదైనటువంటి తత్వము హనుమంతుల వారిలో ఉన్నది గనక రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఆయన ఎలాంటి వాడు అంటే, రామాయణము అనేటువంటి ఒక మాల ఉంటే ఆ మాలలో పొదగబడినటువంటి మేరుపూస వంటి వాడు. మీరు ఎప్పుడైనా తులసి మాలో లేకపోతే పద్మాక్షమాలో ధరిస్తే 108 పూసలు కలిగినటువంటి ఆ మాలలో ఒక పూస ప్రత్యేకించి ఉంటుంది, దాని మేరు పూస అని అంటారు. మనమందరం కూడా గాయత్రి మంత్ర జపాతులు ఏవైనా చేసేటప్పుడు, అమ్మ ఈ విషయం చెప్తున్నా బాగా గుర్తుంచుకోండి అందరూ, మనం ఏదైనా ఇష్టదేవత నామాన్ని మనం అందరం కూడా జపించేటప్పుడు ఏదో ఒక మాల పట్టుకొని మనం అందరం కూడా నామస్మరణము మంత్ర జపం చేస్తూ ఉంటాం. ఆ మంత్ర జపం చేస్తూ ఉన్నప్పుడు మేరు పూస అని ప్రత్యేకించి ఒక పూస ఉంటుంది, దాన్ని దాటి మంత్ర జపం చేయకూడదు. అంతవరకు ఆచరించి మరలా అక్కడి నుంచి మాలని ఇటు తిప్పుకొని మళ్ళీ తిరిగి జపం చేస్తూ రావాలి. ఇది నియమం చెప్పారు. మేరు పూసకి అంత గొప్ప గౌరవం, ఆ పూసని దాటి వెళ్ళకూడదు, అది చాలా ప్రధానం మాలకి. అటువంటి మాల రామాయణం అనేటువంటి మాల ఉంటే ఆ మాలలో మేరు పూస ఎవరు అంటే హనుమంతుల వారు. అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చారు. అటువంటి గొప్పవారైనటువంటి హనుమంతుల వారి యొక్క సేవనం ఈ రోజు మనం అందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. మరి ఆయనకిష్టమైనటువంటి వారికి సేవ చేయకుండా ఆయనకి సేవ చేస్తే ఆయన ఏమి దాన్ని స్వీకరించరు. హనుమంతుల వారు ఎవరి సేవ స్వీకరిస్తారు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి హనుమంతుల వారికి ఒక ఫలమును మనం నివేదించాలి అంటే, ఈ ఫలము సాక్షాత్తుగా తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తే ఆయన దాన్ని తినడు. ఇదే ఫలాన్ని ముందుగా రామచంద్ర స్వామి వారికి నివేదించి ఆ తరువాత ఆయన ముందర పెడితే ఇష్టంగా తీసుకుంటాడు. హనుమంతుల వారి యొక్క భక్తి తత్పరత ఎలాంటిదంటే ఇలా ఉంటుంది. రామచంద్ర స్వామి వారు కార్యం చెప్పారు, వెళ్ళి సీతా అమ్మవారు ఎక్కడ ఉందో తెలుసుకురా నాయన, నీకన్నా ఈ విషయంలో గొప్ప పండితులు ఎవరూ కూడా లేరు, నువ్వే ఈ కార్యం చేయగలవు అన్నారు. ఎందుకు అంత గొప్ప నమ్మకం వచ్చింది రామచంద్ర స్వామి వారికి హనుమంతుల వారి మీద అంటే, మొట్టమొదటిసారి మాట్లాడడానికి వెళ్ళాడు. మనందరికీ రామాయణం తెలుసు.
సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళిద్దరూ కూడా ఒక పర్వతం దగ్గర ఉంటే నారచీరలు కట్టుకొని ఇద్దరు రాజపాలకులు ధనుర్బాణాలు పట్టుకొని వస్తూ ఉంటే చూశారు. సుగ్రీవుడు భయపడిపోయాడమ్మో, వీళ్ళు ఎవరో ఏమిటో, వీళ్ళు ఏమన్నా మనల్ని సంహరించడానికి మా అన్న ఏమైనా పంపించాడా ఏమిటని భయపడుతూ ఉంటే, ఉండు నేను వెళ్ళి మాట్లాడొస్తానని హనుమంతుల వారు ఒక మారు వేషాన్ని ధరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఆరంభించారు. హనుమంతుల వారు ఎంత గొప్పగా మాట్లాడారో ఒకసారి మనం వాల్మీకి రామాయణం చదవాలి. రామచంద్ర స్వామి వారు ఒకే మాట అనేశారు. చూశావా లక్ష్మణ, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఈయన. వేదాంగములు సకల శాస్త్రములు అన్నింటినీ కూడా అవపాసన పట్టినటువంటి మహా గొప్ప పండితుడు కూడా, సకల వ్యాకరణ శాస్త్రములను అధ్యయనం చేసినటువంటి పండితుడు కూడా ఈ విధంగా మాట్లాడలేడు. ఈయన ప్రతి ఒక్క మాట కూడా చాలా గొప్పగా స్పష్టంగా వస్తూ ఉన్నది అని చెప్పి రామచంద్రుడు పొగిడాడు హనుమంతుల వారి. అందుకే హనుమంతుల వారి యొక్క అష్టోత్తరంలో ఒక నామం ఉన్నది, నవవ్యాకృతి పండిత. అంటే ఏమిటో తెలుసా అండి? చాలా మంది చెప్తారు నవవ్యాకృతి పండిత అంటే 9 వ్యాకరణములు ఉన్నాయండి, 9 వ్యాకరణములలో ఈయన మహాపండితుడు అని. వ్యాకరణము అంటే గ్రామర్ అని అర్థం. మనం ఇంగ్లీష్లో గ్రామర్ అంటాం, మన సంస్కృతంలో దానిని మనం వ్యాకరణము, తెలుగులో కూడా వ్యాకరణం అంటాం, మనందరికీ తెలుసు. 9 వ్యాకరణములు చదివినటువంటి వాడు అని అంటారు. కానీ రామచంద్ర స్వామి వారి యొక్క మనసులో ఉన్నటువంటి తలంపు ఏమిటి? పెద్దలు చెప్తారు, ఇక్కడ నవవ్యాకృతి పండిత అంటే నవ అంటే 9 కాదయ్యా, నవ అంటే కొత్తది. అసలు ఇంతవరకు లేనటువంటి గొప్పదైన పద ప్రయోగాన్ని హనుమంతుల వారు చేయగలరు. కాబట్టి ఈయన 9 వ్యాకరణములలో పండితులని చెప్పి హనుమంతుల వారి యొక్క వైభవాన్ని, ఔన్నత్యాన్ని 9 వ్యాకరణాలకి మీరు తగ్గించకండి. ఆయన నూతన వ్యాకరణంలో పండితులు. ఆయన ఒక పద ప్రయోగం చేస్తే అంత గొప్పగా ఉంటుంది, మనం ఎత్తుక్కోవాలి అందులో వ్యాకరణాన్ని అన్నాడు. అది రామచంద్ర స్వామి వారు ఒక క్షణకాలంలో హనుమంతుల వారి యొక్క పాండిత్యాన్ని గుర్తించాడు. అంత గొప్ప మహాపండితుడైనటువంటి ఆ హనుమంతుల వారు సీతా అమ్మవారిని వెతకడానికి వెడితే తనకెంత బలం ఉందో తనకే తెలియదు. కేవలము తన స్వామి, తను నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు ఏది చెబితే అది చేశాడు. వెనక ఉండేటువంటి బలం అంతా కూడా రాముడే అయ్యి ఆ బలాన్ని ఆయనకి నడిపించాడు. అటువంటి గొప్పవాడైనటువంటి భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆ హనుమంతుల వారి యొక్క గొప్పదైనటువంటి తత్వాన్ని ఈ రోజున మనమందరం కూడా అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ, హనుమంతుల వారు ఎంతగా అయితే స్వామి భక్తిలో నిమగ్నమై ఉన్నాడో మనం కూడా ఈ రోజున అంతే భక్తి ప్రపత్తులతో నిమగ్నమై ఉండే ప్రయత్నం చేస్తూ రామచంద్ర స్వామి వారిని మరియు హనుమంతుల వారిని ఉద్దేశించి ఒక విశేష పుష్ప కైంకర్యాన్ని మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఓం రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం సీతానాథాయ నమః, ఓం దశరథాత్మజాయ నమః, ఓం కౌసల్యాతనయాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం లోకధాత్ర్యై నమః, ఓం శ్రీం పద్మనేత్రాయై నమః, ఓం శ్రీం ప్రసన్నముఖ పద్మాయై నమః, ఓం శ్రీం సురత్తాంగద కేయూర కాంచీనూపుర శోభితాయై నమః, ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః, ఓం శ్రీం కటకోజ్వలాయై నమః, ఓం శ్రీం మాంగళ్యాభరణైః చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః, ఓం సీతాయై నమః, ఓం అయోనిజాయై నమః, ఓం రామపత్న్యై నమః, ఓం వైదేహ్యై నమః, ఓం లక్ష్మణాయ నమః, ఓం లక్ష్మీవర్ధనాయ నమః, ఓం ఊర్మిళానాథాయ నమః, ఓం రామానుజాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం కపిశ్రేష్ఠాయ నమః, ఓం శబ్దరాశయే నమః, ఓం నవవ్యాకృతి పండితాయ నమః, ఓం సీతాశోక నివారకాయ నమః, ఓం భక్తాగ్రగణ్యాయ నమః, ఓం హనుమతే నమః, ఓం వాయుపుత్రాయ నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం శ్రీ హనుమతాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి.
నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి దివ్యశ్రీ చందనమాలేపయామి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. రామభద్రాయ నమః. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. ఓం ఇమే ధూపాస్వరభినో దివ్య ధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పరోమాత్రజా తనువా ప్రధాన నతే మహిత్వమన్వశ్నువంతి భేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరోమాత్రజా తనువా ప్రధాన నతే మహిత్వమన్వశ్నువంతి వేదే విద్మరసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్తే ఇమే ధూపాస్వరభినో దివ్య ధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి శుభ్రాజ్యోతిస్య దేవానాం తేజస్య సతత ప్రభః ప్రభాస్కరో మహాతేజా దీపోయం. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పుష్పశే స్వామినః. ప్రత్యక్ష దీపం దర్శయామి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. హనుమతే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి స్వామినః. ఆచమనీయం సమర్పయామి స్వామినః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం మహాహవిర్నివేదనం సమర్పయామి. ఓం అహమస్య ప్రథమజారుతస్యాం పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాత సయదేవమావాః. అహమన్నమన్నమదంతమగ్ని పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తోహాసాతే అహముత్తరేషు యాస్తమస్య బసవస్సు జంభం పశ్యంతి తీరా ప్రచరంతి పాకాః జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్ఘం పర్యేమి భుంజతు. ఓమామన్నం మనుష్యోదయేత పరాకే అన్నం నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతమీశాతనూర్మే బభూవ. మహాంతో చిరస్సకృద్దుగ్ధేన పప్రౌ దివంచ పృష్ఠపృథివీం చ సాకం తత్సంపిబంతో న మినంతి వేతసః నైతద్భూయో భవతి నోకనీయః. అన్నం ప్రాణమన్నమపానమాహుః స్వామినః. దధ్యాన్నం నివేదయామి చిత్రాన్నం నివేదయామి స్వామినః. మధురం నివేదయామి. ఓం విశ్వభేషజగుం సుభేషజం యథాస్థిత ఇదం మే విశ్వభేషజం అశ్వినా ప్రావతం యువం ఇదమహగుం సేనాయ అభేత్వర్యై స్వామినః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి అథ నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచా గృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ ఆంజనేయాయ మంగళం. హనుమతే నమః. నీరాజనం దర్శయామి హనుమతే నమః. సర్వోపచారాన్ సమర్పయామి. గోవింద గోవింద జై హనుమాన్ జై హనుమాన్. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుటమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం.
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. హనుమంతుల వారి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యాన్ని ఈ రోజున గృహార్చనలో భాగంగా మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేశాం, భాగ్యాన్ని పొంది. హనుమంతుల వారిని చూసి భక్తి ప్రపత్తులతో ఎలా మెలగాలో మనమందరం కూడా నేర్చుకోవాలి. ఆయన మనకు భగవంతుడు మాత్రమే కాదు, ఆదర్శ పురుషుడు కూడా. ప్రతి గృహంలో చిన్న పిల్లలందరికీ కూడా మీరు ఎక్కడైనా కూడా చూడండి, మన సంప్రదాయంలో ప్రతి చిన్న పిల్లవాడికి వెండో శక్తి ఉంటే బంగారము మెడలో ఒక త్రాడు కట్టి హనుమంతుడు వారి యొక్క బిళ్ళ కట్టించుకోనటువంటి పిల్లలు నాకు తెలిసి లేరు. మనం కూడా చిన్న వయస్సులో ఇప్పటికి కూడా హనుమంతుల వారి యొక్క అంత ప్రతిమనైనా కూడా ధరించే ఉంటాం. మిగతా దేవుళ్ళ యొక్క ప్రతిమలో, మిగతా వారి యొక్క చిత్రములో అవన్నీ కూడా తరువాత ఇష్టదేవత ప్రతిమలు రూపాలను ధరించి ఉంటాం. కానీ ప్రతి పిల్లవాడికి ఊహ తెలియక ముందే ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఖచ్చితముగా హనుమంతుల వారి యొక్క ప్రతిమ ఒకటి ధరింప చేయడం పరిపాటి మన తాత ముత్తాతల కాలం నుండి కూడా ఉంది. ఏదైనా ఒక 10 మంది వచ్చి మన బిడ్డని చూసినా, లేకపోతే మన బిడ్డని, చిన్న బిడ్డని, చంటి బిడ్డని కాస్త ఒడిలో వేసుకుని అలా ఒకసారి వీధిలోకి వెళ్ళి వచ్చినా కూడా గట్టిగా ఏడ్చేస్తారు బిడ్డలు. ఏమిటంటే ఏదో గాలి సోకినట్టు ఉందండి అని అంటాం మనం. అలాంటివి ఏవి కూడా హనుమంతుల వారు గనక మెడలో ఉంటే దరి కూడా ఏది చేరదు. ఏ రోగము కూడా ఆ బిడ్డలకి రాకుండా హనుమంతుల వారు కాపాడుతారు. ఎందుకంటే సంజీవిని తెచ్చినటువంటి వాడు హనుమంతుడు. సకల రాక్షసులన్నిటినీ కూడా, అపరమైనటువంటి శక్తుల్ని ఎటువంటివైనా కూడా తల వానమున చుట్టి ఈడ్చి నేలకేసి కొట్టి చంపేసినటువంటి వాడు. మషికీకృత రాక్షసం, దోమల్ని చంపినట్టు చంపేశాడు రాక్షసుల్ని. అతను కనుక మన మెడలో ఉంటే మనల్ని కూడా భక్తి మార్గంలోకి తీసుకుని వెడతాడు. అందుకే చంటి బిడ్డల అందరి మెడలో ఖచ్చితంగా మనం హనుమంతుల వారిని ఉంచుతాం. హనుమంతుల వారు మొత్తము రావణ సంహారం అయ్యేంత వరకు రాముడి చెంతనే ఉండి ఎంతగానో రాముడికి సహకరించాడు భక్తుడిగా. అంతా అయిపోయింది. మరలా వచ్చి సీతారామ పట్టాభిషేకం కూడా జరిగాక వెళ్ళి వారి పాదాల దగ్గర ప్రశాంతంగా కూర్చున్నట్ట హనుమంతుల వారు. రామచంద్రుడు పిలిచాడు, హనుమ ఎంత కార్యం చేశావయ్యా, అసలు కేవలం నీ వల్ల ఎంతో కష్టమైనటువంటి కార్యాలు కూడా చాలా సులువుగా పూర్తయిపోయాయి. కనుక ఇదిగో నా బహుమానంగా నీకొకటి ఇస్తాను అని ఆయన మెడలో ఉండేటువంటి మాల ఒకటి తీసి హనుమంతుల వారికి అలంకరింపజేశాడు. అందరూ అబ్బా ఎంత అదృష్టవంతుడు, హనుమంతుల వారు సాక్షాత్తు రామచంద్రుడి మెడలో ఉండేటువంటి మాలని ధరించగలిగేటువంటి భాగ్యం ఇది చిన్న విషయం కాదను. కాసేపు అందరూ దాని గురించి మాట్లాడుతూ ఉండగా హనుమంతుల వారు మాత్రం ఆ మాల తీసుకుని వెళ్ళి ఒక మూల కూర్చొని దాన్ని తెంపి ఒక్కొక్క పూసన అటు ఇటు చూసి విసిరేస్తూ ఉన్నట్టు. విపరీతమైన కోపం వచ్చేసింది మిగతా వారందరికీ. ఏమిటయ్యా హనుమ, ఏమిటి నువ్వు చేస్తున్నావు? ఎంత ప్రేమానురాగంతో రామచంద్రుడి నీ మెడలో మాలని ఇంత గొప్పగా అలంకరిస్తే ఆ మాలలో ఉండేటువంటి పూసలన్నింటినీ కూడా తీసి తీసి పారేస్తూ ఉన్నావు, ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి చేష్ట అని చెప్పి అందరూ కూడా తిడితే ఒక మాట అన్నారు. ఏమిటో రాముడు ఈ మాల ఇచ్చాడు, కానీ ఇచ్చినటువంటి మాలలో ఎక్కడ రాముడు కనపడటం లేదు. నాకు దేంట్లో అయినా రాముడు కనపడకపోతే నాకు దాని అవసరం. రాముడు ఎందులో అయితే ఉంటాడో అదే నాకు కావాలి. అది రాముడిచ్చిందైనా సరే నాకు రాముడే కావాలి, కానీ రాముడు ఇచ్చింది నాకెందుకు? నాకు సాక్షాత్తు రాముడు కావాలన్న అంత మహాభక్తుడువా నీవు అంటే అవునని తన హృదయాన్ని చీల్చి చూపిస్తే అదిగో రాముడు కనపడతాడు. మనం కూడా అలా ఉండే ప్రయత్నం చేయాలమ్మా. ఈ రావణాసురుడు యొక్క కొడుకు యొక్క బాణములను తట్టుకోలేక లక్ష్మణుడు రామచంద్రుడు మూర్చపోయినా కూడా తానే వారిని కాపాడినా కూడా
ఎక్కడా కూడా నేను రాముడి కన్నా అధికుణ్ణని కానీ సమమైనటువంటి వాడనని కానీ ఏ రోజు రవ్వంత కూడా మాట్లాడినటువంటి వాడు కాదు. నిజంగా భక్తి ప్రపత్తులు గర్వము లేకుండా ఉండడము అంటే అది హనుమంతుల వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన ఎంత గొప్ప కార్యం చేసినా సముద్రాన్ని లంఘించినటువంటి మహాపురుషుడు ఎక్కడైనా ఏ పురాణంలో అయినా ఎవరినైనా మనం చూసామా? సముద్రాన్ని లంఘించినటువంటి వాడు ఎవరు? కానీ ఈ హనుమంతుల వారు అంత గొప్ప విభూతిని ప్రదర్శించినా కూడా నేనింత చేశానని ఎక్కడ మాట్లాడినటువంటి వాడు. ఇది మనం హనుమంతుల వారిని చూసి జాగ్రత్తగా నేర్చుకోవలసింది. హనుమంతుడు అన్ని చేసి ఏవి చెప్పుకోలా, కానీ మనం ఇంత చేసి అంత చెప్పుకుంటున్నాం. కాబట్టి హనుమంతుల వారిని చూసి మనం అందరం కూడా మన జీవితానికి ఎన్నో 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 సంస్కారములను మనం అందరం కూడా నేర్చుకోవాలి. అందుకే ఆయన్ని నవవ్యాకృతి పండితుడు అన్నాడు. మహా గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడు. పాండిత్యానికి వెలుగు ఎప్పుడు వస్తుంది అంటే గర్వము లేనప్పుడు. అంత గర్వము ఉన్నా మనకుండే పాండిత్యం అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే కదా. కానీ గర్వము లేకుండా ఉన్నటువంటి మహావీరుడు, ధీరుడు, శక్తిమంతుడు, మహా గొప్ప పండితుడు హనుమంతుడు ఎంత ఉన్నా కూడా రెండు చేతులు జోడించి రాముడు వద్ద ఇలా కూర్చుంటాడే తప్ప కనీసము తలపైకెత్తి కూడా చూసేటువంటి ధైర్యం చేయడు. ఇటువంటి భక్తి తత్పరతలను మనం అందరం కూడా అలవరుచుకోవాలి. హనుమంతుల వారి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యం ఎక్కడ చూసినా కూడా సింధూరారుణ వర్ణంతోనే హనుమంతుల వారి కంటికి కనపడతారు. ఒళ్ళంతా పూసుకొని ఉంటాడు సింధూరు. ఎందుకో తెలుసునా? ఆయన ఎందుకు సింధూరాన్ని ఒళ్ళంతా పూసుకుంటాడు? ఒకసారి చిన్న చంటి బిడ్డలాగా వెళ్ళి కూర్చున్నట సీతా అమ్మవారి దగ్గర. సీతా అమ్మవారు ఇక్కడ సింధూరాన్ని పెట్టుకున్నారు. సీతా అమ్మవారిని అడిగాడు, అమ్మా ఇక్కడ విశేషంగా సింధూరాన్ని ధరిస్తావు, విశేషం ఏంటమ్మా అని అడిగితే, నేను ఇక్కడ సింధూరాన్ని ధరించడం ద్వారా రాముడికి ఆయురారోగ్యాలు అన్నీ కూడా బాగుంటాయని తత్వం నాయన అని చెప్పింది. అంతే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అమ్మవారు కేవలం అంత సింధూరాన్ని ఇక్కడ ధరిస్తేనే రాముడికి అంత బాగా జరిగితే నేను ఒళ్ళంతా ధరిస్తే అప్పుడు మా రాముడికి ఇంకా బాగుంటుంది కదా. అది ఎంత భక్తి తత్పరత అనాలి హనుమంతుల వారికి. తన రాముడికి బాగవుతుంది, తన రాముడికి బాగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది, తన భగవంతుడికి ఇలా చేస్తే మంచిగా ఉంటుందని అంటే చాలు, తను ఏమి చెయ్యడానికైనా సిద్ధమే. సముద్రాన్ని దాటమన్నా దాటేస్తాడు, కాల్చమన్నా కాల్చేస్తాడు, చివరికి ఒళ్ళంతా సింధూరం పూసుకుని కూర్చోమన్నా కూడా కూర్చుండిపోతాడు. నిజంగా అంత గొప్ప భక్తి తత్పరత మనం ఇంకెక్కడా కూడా చూడలేము. అటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి ఈ హనుమంతుల వారి యొక్క సేవని ఈ రోజున మనం అందరం కూడా గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఇచ్చట ఈ గృహంలో గృహార్చన కైంకర్యంలో భాగంగా ఇప్పటి వరకు కూడా మనం ఆచరించాం. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वसत्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूद्भवस्सवरो अथैतं विष्णवे चरुन्नर्वपतिः यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति सोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाये ये स्वाहेति ओम दाशरथाय विद्महे सीतानाथाय धीमहि तन्नो रामः प्रचोदयात् ओम दाशरथाय विद्महे सीतानाथाय धीमहि तन्नो रामः प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् सीता लक्ष्मण हनुमत् समेत श्रीरामचंद्र स्वामिने नमः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि छत्रं समर्पयामि चामरैर्वीजयामि नृत्यं दर्शयामि वाद्यं घोषयामि समस्त शक्त्योपचार भक्त्युपचार पूजां समर्पयामि सीता लक्ष्मण हनुमत् समेत श्रीरामचंद्र स्वामिने नमः दिव्यानुग्रह कटाक्षवर सिद्धि द्वारा अत्रागतानां ये तेषां सर्वेषां भक्तजनानां यावज्जीवितान्तं स्वामिनः
దివ్య సేవా కైంకర్య మహాభాగ్య ఫల ప్రాప్తిర్భూయాదిది భవంతో మహంతో నిగృహంతు తథాస్తు సత్యాహ్యేత ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ శ్లోకానికి అర్థం మంచి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, వాక్ పటుత్వము ఇవన్నీ కూడా ఒక్కసారి హనుమంతుల వారిని స్మరించుకుంటేనే వస్తాయి. మరొక్క మారు ఈ శ్లోకం చెప్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. మరి హనుమంతుల వారిని స్మరణ చేస్తే ఏం ఫలం కలుగుతుందో శ్లోకాన్ని చెప్పాం. కానీ ఆయనకిష్టమైనటువంటి శ్లోక స్మరణ చేయకపోతే మరి వారి యొక్క అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది? ఆయనకిష్టమైనటువంటి శ్లోకము అంటే అది రామనామమే కనుక మరొక్క మారు చెప్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. సకలోపచార పూజాం సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నవో నవో భవతి జాయమానోన్హాంకేతురససామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. పరిపూర్ణానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. మహాహనుమతః దివ్యానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. చూశారు కదా, గృహార్చనలో భాగంగా హనుమంతుని పూజా విశేషాలను మరొక గృహార్చన కార్యక్రమంలో మరలా కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద